మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ శుక్రవారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? ఈ వీడియో నిన్నటి వీడియో అండి. మొన్న బుధవారం నైట్ పెళ్ళికి వెళ్ళాం కదా. పెళ్ళికి వెళ్ళేటప్పుడు అమ్మ పంపించిన కనకంబరాలు మాల పెట్టుకొని వెళ్ళాను. ఇక ఎలాగో 2 గంటలే కదా పెట్టుకొని ఉంది, అది కూడా నైటు. పూలు ఎక్కువగా వడిలిపోవు కదా. ఇక పెళ్లి నుంచి వచ్చిన తర్వాత బయట దండానికి పెట్టేశాను. పూలు మంచిగా ఉన్నాయి. ఇక నిన్న జడ వేసుకొని ముడి వేసుకొని పూలు పెట్టుకుని మా వారిని అడిగా, ముడి ఎలా ఉంది, పూలు ఎలా ఉన్నాయి అంటే బాగానే ఉన్నోళ్ళే ముసలిదాని లెక్క అంటున్నారు. అందుకే నవ్వానండి. నాకేం రోజు ముడిపెట్టుకోవటం అలవాటు కాదు, కానీ ఎండాకాలం వస్తే ఆ మెడల మీద ఎంటికలు కరిసినట్టుండి చికాకు కనిపించి ఎక్కువ ముడి పెడుతుంటాను. ఇక ఈ కనకాంబరాలు ఉన్నాయి కదా, అవి అలా చుట్టేసి. ఇక మా వారు మిరపకాయలు తెచ్చారండి. ఊరగాయ కారానికి సరిపోను, సంవత్సరం అంతా కూరల్లోకి కారానికి సరిపోడా తెచ్చారు. లవ మిరపకాయలు చూశారు కదా, అవి మాత్రం మా వారు మోటార్ చూసేవాళ్ళు రైతు ఒక అతను మా డబ్బులు లేకుండా ఇచ్చేశారు. ఇంకోటేమో తెల్లసన్నాలని మనం కూరల్లోకి ఎక్కువ ఉపయోగిస్తాం కదా, అవి మాత్రం డబ్బులు కొనుక్కొచ్చారు. ఇంకా లాస్ట్లో చూపించినవి ఏమో అవి పండు మిరపకాయలు పచ్చడి కోసం తెచ్చారనమాట. ఇక కూర, ఇంట్లో కూరగాయలు ఏం లేవు, ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఇక పండు మిరపకాయలను చూడగానే నాకు మా అమ్మ చేసే పప్పుచారు గుర్తుకొచ్చింది. పప్పుచారు, సాంబార్ కాదు. ఎలా చేయాలంటే ముందు ఒక గ్లాసుడు పప్పు కుక్కర్లో పెట్టేశాను, ఉడుకుతూ ఉంది. ఇక చిన్న అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, పండుమిరపకాయలు ఒక 5-6, ఉల్లిపాయ 2-3 వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ కూడా రోట్లో వేసి ఇలా నూరేసేయాలి. ఇందులోకి ముఖ్యమైనది కొబ్బరి, కానీ టైంకి ఇంట్లో కొబ్బరి లేదు కానీ కొబ్బరి పొడి ఉందండి ఫ్రిడ్జ్లో. ఇక ఆ పొడి ఈ మసాలాలో వేసి నూరుతున్నాను. కొబ్బరి పొడి అసలు కొంచెం మెత్తగానే ఉంటుంది కదా, మళ్ళీ రోట్లో నూరటం ఎందుకంటే ఇలా ఈ మసాలాలతో పాటు కొబ్బరి నూరితేనే పప్పుచారుకి రుచి వస్తుంది. ఇక పప్పుచారు చేసుకుందామా. పప్పుచారు చేద్దామని ముందు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసాను. నూనె వేడెక్కిన తర్వాత ఎలాగో పప్పుచారు చేస్తున్నా కదా, ముందు వడియాలు వేయించితే పప్పుచారులోకి బాగుంటుంది కదా అని పప్పుచారు తాలింపు పెట్టకముందే ఇదిగోండి మొన్న పెట్టిన వడియాలు ఉన్నాయి కదా, ఆ వడియాలు నూనె వేడెక్కిన తర్వాత నూనెలో వేసి వేయించుతాం. వడియాలు వేయించేటప్పుడు ఎప్పుడైనా సరే నూనె బాగా వేడెక్కిన తర్వాత వడియాలు వేస్తేనే మంచిగా పొంగుతాయి, లేకపోతే నూనెలో వేసిన వడియాలు గట్టిగా అలానే ఉంటాయి తప్పితే పొంగవు. ఎప్పుడైనా వేడెక్కిన తర్వాతే వడియాలు వేయించుకోవాలి. ఇక వడియాలు వేయించడం అయిపోయింది, ఒక బాక్స్లో పెట్టేశాను. పప్పుచారు కోసం ముందు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేశాను. అవి మంచిగా వేగిన తర్వాత మనం రోట్లో నూరుకున్న మసాలా ముద్దుంది కదా, అది కూడా వేసేసాను. ఈ పప్పుచారుకి ఉల్లిపాయలు ఏం అవసరం లేదు, అలాగే కారం కూడా అవసరం లేదండి. మనం పండుమిరపకాయలు రోట్లో నూరాం కదా, ఆ పండుమిరపకాయలు అలాగే తాలింపులో వేసిన ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఘాటే సరిపోతుంది. ఇక ప్రత్యేకంగా కారం వేసే మనం వేసిన మసాలా పచ్చివాసన పోయి మంచిగా వేగిన తర్వాత ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టిన పప్పుని ఈ తాలింపులో వేసేస్తున్నాను. ఇందులోకి కొంచెం పసుపు, పప్పుచారుకి సరిపడా ఉప్పు కూడా వేసేసాను. ఈ పప్పుచారు కోసమని ముందే ఒక ఉల్లిపాయ సైజు అంత చింతపండు నీళ్ళల్లో నానబెట్టేశాను. ఆ చింతపండు రసాన్ని పప్పు ఉడకబెట్టిన కుక్కర్లో వేసేసి ఇంకొద్దిగా వాటర్ వేసి ఈ పప్పులో పోసేసాను. చెప్పాను కదండి, ఈ పప్పుచారులోకి కారం ఏం అవసరంలా, అలాగే పొడి మసాలాలు కూడా ఏం అవసరంలా. ఇలా ఒక 5 నిమిషాల పాటు పప్పుచారుని బాగా మసలనిచ్చామనుకోండి, కమ్మని పప్పుచారు రెడీ అయిపోయింది. మా అమ్మమ్మ ఇలా చేసేదండి పప్పుచారు. అమ్మమ్మని చూసి అమ్మ నేర్చుకుంది, అమ్మని చూసి మేము నేర్చుకున్నాము. మా పెళ్ళయ్యేంత వరకు కూడా పప్పుచారు ఇలా చేస్తారని మా అత్తగారికి కూడా తెలియదు. నేనే ఒకసారి చేసి చూపిస్తే బాగుందని చిన్నగా వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఇక నేను కూడా ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటాను, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. పండు మిరపకాయలు అంటే అన్ని సీజన్లలో దొరకవు కదా, మనం కావాలని చేసుకోవాలంటే ఎప్పుడంటే అప్పుడు ఎలా అని అనుకుంటున్నారా? ఏం పర్వాలేదు, పండుమిరపకాయలు మీకు అందుబాటులో ఉంటే ఇలా చేయండి. లేదంటే మనం మసాలా రోట్లో నూరేటప్పుడు పండుమిరపకాయలు వేసాం కదా, పండుమిరపకాయలకు బదులు పచ్చిమిరపకాయలు వేసుకొనైనా ఈ పప్పుచారు చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది తప్పితే పెద్దగా తేడా ఏముండదు. కానీ ఎలా చేసుకున్నా ఈ పప్పుచారు బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. వడియాలు వేయించాను, పప్పుచారు అయింది, అన్నం కూడా ఉడికింది కదా, అన్నం తింటున్నాము. అయితే ఈ పప్పుచారుతో పాటు ఇంకా బెండకాయ ఫ్రైయో బంగాళదుంప ఫ్రైయో ఏం చేయలేదండి. ఎందుకంటే ఈరోజు నిన్నటి వీడియో కదా, నిన్న ఇంట్లో కూరగాయలు ఏమీ లేక ఈ పప్పుచారు చేశాను. ఇక అందుకని వేరే కూర ఏం చేయాలి, అయినా ఏం పర్వాలేదు, ఈ పప్పుచారు ఒక్కటి ఉంటే చాలు, వడియాలు సూపర్ ఉంటుంది, ఇంకెందుకు వేరే కూర. అసలు ఈ పప్పుచారు ఉంటే పెరుగన్నం కూడా తినం, అట్లా ఉంటుంది. ఇక అన్నం తిన్న తర్వాత పని అయితే ఫుల్గా ఉంది. ముందు పండుమిరపకాయలు తెచ్చారని చెప్పాను కదా, ఇక వారేమో
ఇలా టబ్లో వేశారు. వాటిని నేను 2-3 సార్లు కడిగి పైన క్లాత్ వేసి ఈ మిరపకాయలు ఇలా ఆరబెట్టాను. ఇక ఊరగాయ పచ్చడి కోసమని ఇంట్లో కూరల్లో కారానికని మిరపకాయలు తెచ్చారని చెప్పాను కదా. ఇక ఆ మిరపకాయలకి తొడయాలు తీయటం స్టార్ట్ చేయాలన్నమాట. నేను మిరపకాయలు తొడయాలు తీద్దాం కదా అని అలా వచ్చానో లేదో ఇదిగోండి వచ్చేసిండు. వీడితో నేను మిరపకాయలు తొడయాలు తీయాలంటే తీయలేను. ఎట్లాగో ఈ నెట్ తిరిగి ఏదో ఒక ప్లాన్ చేసి బయటికి పంపించాలని నేను అట్లా గేట్ తీసి బయటికి వెళ్ళానండి. ఇట్లా నేను అట్లా వెళ్ళాను అనుకోండి, నా వెనకబడి వస్తాడు. అటు కోతులు ఉన్నట్టు అట్లా యాక్షన్ చేస్తున్నా, ఇద్దు అంటున్నా, అట్లన్నా బయటికి వెళ్తారేమని. నేను తెలివి తక్కువ దాన్ని, కానీ లియోగాడు ఏమన్నా తెలివి తక్కువ. అబ్బా నువ్వెన్ని జిమ్మిక్కులు చేసినా నేను బాగులే అన్నట్టు చాలాసేపు అదిగోండి చూడండి అట్లా గేట్ వేద్దాం అనుకునేసరికి మళ్ళీ బర్రని యువతలు కూరుకొస్తాడు. అసలు ఆ గేటు దగ్గర ఉన్న గీత గీసినట్టుగా అసలు ఆ కాళ్ళు అవతలకి రాని ఇట్లా చిన్నగా ఆడే నించొని ఒక పక్కన గేట్ వేసా. ఇక మళ్ళీ యువతలకు వచ్చి అట్లే ఏదో ఒకటి చెప్పుకుంటే యువతలకు గేటు కూడా వేస్తే అట్లా కొద్దిసేపు ఆ మధ్యలో ఆ గేట్కి ఈ గేట్కి మధ్యలో ఆడుకుంటుంటాడు కదా అని నా బాధ. నేను 6 తరగతులే చదివానండి, వాడు మాత్రం 12 తరగతులు చదివినంత తెలివితేటలు చూపిస్తుండు. ఎట్లోకట్లా వాడిని మభ్యపుచ్చి అవతలకి రానిచ్చి గేట్ వేసేసా. అట్లని వాడు రోడ్డుకి వెళ్ళలేండి, ఎదర షాప్ పక్కన ఇంకొక గేట్ ఉంది. ఈ గేటు ఆ గేటు వేసామనుకోండి, ఆ గేటు దగ్గరికి వెళ్ళి రోడ్డు పక్కన గేటు దగ్గరికి వెళ్ళి మూత గేట్లో పెట్టి వచ్చేపోయే వాళ్ళని చూస్తూ పలకరిస్తూ ఉంటుంది. పలకరించడం అంటే అరవటం అనమాట, అరుస్తూ ఉంటాడు అనమాట. ఇక మిరపకాయలు తొడయాలు తీయటం స్టార్ట్ చేసి, ఇప్పుడు నేను తొడయాలు తీసే మిరపకాయలు మేమైతే లావు మిరపకాయలు లేకపోతే బొంగు మిరపకాయలు అంటామండి. ఎన్నో సంవత్సరాలు ఈ మిరపకాయలు పండించాము తప్పితే వాటి పేరు ఏంటని కరెక్ట్గా తెలియదు. ఇక్కడ ఎవరైనా సరే లావు మిరపకాయలు అంటారు, బొంగు మిరపకాయలు అంటారు. మాకు దగ్గరలో మొండికుంట అనే గ్రామం ఉందండి. ఆ ఊర్లో ప్రతి ఒక్కళ్ళు ఈ మిరపకాయలు పండిస్తారు. మిగతా పంటలు చాలా తక్కువ, అంటే వరి పొలాలు ఉంటాయి, పత్తులు ఉంటాయి. కాకపోతే మిరప తోట విషయానికి వస్తే ఈ మిరపకాయలే పండిస్తారు. వాళ్ళకి బాగా ఈ మిరప తోట ఈ మిరపకాయలు పండించడంలో వాళ్ళు ఆరితేరి ఉన్నారు. ఎక్కువ వేరే ఊళ్ళల్లో పండినా పండకపోయినా ఈ పంట వరకు వాళ్ళు అయితే మంచిగా పండిస్తారండి. ఇప్పుడు మిరపకాయలు తెచ్చింది కూడా అక్కడ లావులు ఒక 3 కేజీలు, తెల్లసన్నాలు ఒక 6 కేజీలు తెచ్చారు. ఇంకా వేరే వాళ్ళు కూడా ఒక 2 కేజీలు ఇస్తానన్నారు. అయితే ఇన్ని మిరపకాయలు మా ఒకళ్ళకే కాదు, సంవత్సరానికి సరిపడా మాకు అమ్మ వాళ్ళకి, ఊరకాయ పచ్చడికి సరిపడా మాకు అమ్మ వాళ్ళకి. మా అత్తయ్య గారు ఉన్నప్పటి నుంచే ఇట్లా అలవాటు అయిపోయింది. మేము మిరప తోటలు పండించిన టైంలోనే అత్తయ్య గారు మా అమ్మ వాళ్ళు కొనుక్కునే పని లేకుండా మిరపకాయలు పంపించేవాడు. ఇక అట్లే మాకు కూడా అలవాటు అయిపోయింది. వాడు చూడండి యువతలకు రానియట్లేదని గేట్ దగ్గరికి వచ్చి అట్ట చూస్తుండు. నాకేమో వాడిని చూస్తుంటే బాధ అనిపిస్తుంది, కానీ కొద్దిసేపు తప్పదు. ఇక ఒక్కదాన్నే మిరపకాయలు తొడయాలు తీస్తున్నా, మీరు కూడా రావచ్చు కదా అని మా వారిని అడుగుతున్నా. ఏ పని చెప్పు, తొడయాలు తీయటం నా వల్ల కాదు. ఏ పనైనా చెప్పు, తొడయాలు మాత్రం నా వల్ల కాదంటున్నారు. నిజమేనండి. ఆ మిరపకాయల దగ్గరికి వస్తే ఇక తుమ్ములు దగ్గులే వారితో. మిరపతోట పండించినప్పుడైనా సరే ఎన్ని కెంటాలైనా అవి కోసిన తర్వాత, అంటే ముఠా వాళ్ళు కోస్తారు కదా, కోసిన మిరపకాయలని కళ్ళంలో పలచగా పోయాలన్నా నేనే పోసేదాన్ని. అవి ఎండి తాలుగా ఏరిన తర్వాత వాటన్నిటిని కుప్ప పోయాలన్నా నేనే చేసేదాన్ని. అస్సలు పడదు తుమ్ములు దగ్గులు. ఎందుకు లేండి ఇక వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇంకోసారి నేను అడగల. మిరపకాయలు తొడయాలు తీయటం అయిందండి, అన్నీ కాలేదు. లావు మిరపకాయలు మాత్రమే తొడయాలు తీయటం అయింది. ఇదిగోండి ఈ తెల్ల సన్నాల జోలికి ఇంకా బాగాలేదు. ఒకరోజు మళ్ళీ వాటి దగ్గర కూర్చోవచ్చులే అని వాటిని పక్కన పెట్టేశాను. ఇక అవి తొడయాలు తీసి ఒక బస్తాకి ఎత్తేసి పక్కన పెట్టేసి పచ్చడి కోసం పండు మిరపకాయలు కడిగి మంచం మీద ఆరిపోసాను కదా, వాటి తొడయాలు తీస్తున్నానండి. అన్ని పనులు ఒక్కరోజే ఎందుకంటారా, ఇవన్నీ ఒక్కరోజు అంటే ఇప్పుడు ఈ మిరపకాయలు కడిగి మంచం మీద ఆరబోసాను, ఇవి తడారిన దాకా ఉట్టిగా ఉండటం ఎందుకులే అని లావు మిరపకాయలు తొడయాలు తీశాను. ఇక లావు మిరపకాయలు తొడయాలు తీసిన తర్వాత కంపల్సరీగా వీటిని తొడయాలు తీయాలి. ఎందుకంటే పండు మిరపకాయలు పచ్చడి అంటే ఇవి ఎక్కువ రోజులు ఉండకూడదు. పండు మిరపకాయలు కొంచెం గట్టిగా ఉంటేనే పచ్చడికి బాగుంటుంది. ఇంకొక రోజు ఆగామనుకోండి ఎక్కువ బండి మెత్తబడిపోతాయి. అందుకనే ఎమ్మటనే ఆ పని చేసి మిరపకాయలు తొడయాలు తీసిన తర్వాత వీళ్ళిద్దరు సెంటర్కి వెళ్తున్నారండి. మిరపకాయలను చింతపండు తీసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే మనం పండు మిరపకాయ పచ్చడి పెట్టాలంటే ఇక మిరపకాయలు ఎన్ని కేజీలు ఉన్నాయో చూసుకుంటేనే దాన్ని బట్టి చింతపండు ఉప్పు వేయాలి కదా. మన ఇంట్లోనేమో కాటా లేదు కాబట్టి సెంటర్కి వెళ్ళారు చూరాట. పండు మిరపకాయలు పచ్చడి దొక్కాలంటే కుందిరోట్లో అయితే మంచిగా మెదిగిద్దని కుందిరోలు కడిగి అక్కడ పెట్టేశానండి. ఇక వీళ్ళు వచ్చేసారు
మిరపకాయల బరువు ఎంత ఉందో చూసుకొని వచ్చారు. 2 కేజీలు మిరపకాయలు అయినాయి. ఇక దాన్ని బట్టి మనం ఉప్పు, పసుపు, చింతపండు చూసుకోవచ్చు. మిరపకాయలు ఎన్ని ఉన్నాయి అని మనకు తెలిస్తేనే మనకంటూ ఒక ఐడియా ఉంటుంది. ఏ వెనక ఆలోచన లేకోకుండా కరెక్ట్గా చూసుకోవచ్చు. ముందు రోజులు కడిగి అక్కడ పెట్టేసాను అన్నాను కదా, ఇక తడి మొత్తం పూర్తిగా ఆరిపోయి. మనం నిల్వ పచ్చళ్ళు పెట్టాలంటే తడి అన్నది ఎక్కడా ఉండకూడదు కదా, అంటే నీళ్ళ మిరపకాయలు కడిగిన తడి ఉండకూడదు, రోలుకి తడి ఉండకూడదు, మనం వాడే ఈ గిన్నెలకి కానీ జాడీలకు కానీ అసలు తడి లేకుండా చూసుకోవాలి. అప్పుడే నిల్వ పచ్చళ్ళు బూజు పట్టుకోకుండా పాడవకోకుండా ఉంటాయి. మీకు తెలుసులేండి, తెలియదని కాదు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మీకు చెప్పే అంత దాన్ని కాదులేండి, ఏదో యూట్యూబ్ రన్ చేస్తున్నానని తప్పితే తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. నాకు తెలియని విషయాలు మీరు ఎన్నో చెప్తున్నారు, మీరు చెప్పేవన్నీ కూడా నేను పాటిస్తున్నాను. ఇప్పుడు ఈ పొడి మిరపకాయల పచ్చడి చేసే విధానం అంతా ఈ వీడియోలో రాదండి, ఎందుకంటే ఇప్పుడు నేను చేసేది గోంగూర పడిమిరపకాయ పచ్చడి. ఏ పచ్చడి అయినా సరే పడిమిరపకాయలు ముందు ఒక రోజు ఇలా దంచి పక్కన పెట్టేస్తారు, రెండో రోజు కానీ మూడో రోజు కానీ మిగతా ప్రాసెస్ అంతా చేస్తారు. ఈ పచ్చడికి గోంగూర ఎంత, ఉప్పు ఎంత, పసుపు ఎంత అన్నది మొత్తం కూడా మరో లాంగ్ వీడియోలో మీకు స్పష్టంగా అర్థమయ్యేలాగా చూపిస్తాను. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అందరికీ బాయ్. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ కొట్టండి అబ్బా.